బిల్లు మీద ఆయన తమ పార్టీ వ్యతిరేకతని వాళ్ళ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి వ్యతిరేకించారు ఆ బిల్లుని. 40 సవరణలు చేసింది కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ. 40 సవరణల్ని వ్యతిరేకిస్తూ తీరామోసి అంత చేటు అపోజిషన్ వచ్చేప్పటికి దాన్ని జేపీసీకి, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. సో అది ఇంకా అంటే అది కోల్డ్ స్టోరేజ్ కింద లెక్క, అది ఎప్పుడో వస్తుంది నిదానంగా. అంటే ముందర జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 26వ తేదీన సోనియా గాంధీ గారిని 10 జన్పథ్లో కలవబోతున్నారు. ఒక స్పెక్యులేషన్. దీనికి అఖిలేష్ యాదవ్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. నిజమేనంటారా? లేదండి, స్పెక్యులేటివ్ స్టోరీనే. అంటే స్టాండ్ మార్చారా వీళ్ళు అనేది మిథున్ రెడ్డి ఉపన్యాసం నుంచి ఒక అభిప్రాయం డిరైవ్ అయిపోయి దాని ప్రాతిపదిక మీద ఈ సమావేశము, అలాగే మొన్న అఖిలేష్ యాదవ్ ఈయన ఢిల్లీలో చేసినటువంటి ధర్నా కార్యక్రమానికి ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళినటువంటి సందర్భం, వీటన్నిటినీ లింక్ చేసి మాట్లాడుతున్నారు. కానీ నిజానికి ఆ రోజున వచ్చింది ఇండీ కూటమి నుంచే వచ్చారు. ఎన్డీఏ కూటమి అసలు ఇటు పట్టించుకొని కూడా లేదు, చూడలేదు. అలాగే బడ్జెట్ మీద అసెంబ్లీలో ఇక్కడెవరూ మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. కానీ రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు చాలా బలంగా మాట్లాడాడు. అలాగే బడ్జెట్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ అమరావతికి చేసినటువంటి కేటాయింపులు అవి కేవలం రుణం మాత్రమే, లోన్ ఇప్పిస్తున్నారు తప్ప అది గ్రాంట్ కాదు. ఇది ఏదో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒరగబెట్టేస్తోందని ఇండీ కూటమి మాట్లాడటం తప్పు. మీరు అలా చూడకండి విషయాన్ని. ఆంధ్రాకి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వండి వారుస్తున్నది ఏమీ లేదు. కొంచెం మాకు మద్దతుగా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కోరుకుంటున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్కి ఏదో మొత్తం ఇచ్చేస్తోంది, ధారాదత్తం చేస్తోందని మాట్లాడకండి అని ఇండియా కూటమికి ఒక సూచన చేశాడు ఆయన ఫ్లోర్లో. దాదాపు అదే టోన్ని యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఉన్నటువంటి 4 ఎంపీలు కూడా క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేశారు, లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అనేది ఒక చర్చ. అంతకు ముందే ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యేటప్పుడు వీళ్ళు 4 ఎంపీలు ఆయనకు అనుకూలంగా ఓటు చేశారు. అక్కడ లేనటువంటి ఇది ఇక్కడ ఎందుకు వస్తోంది, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక చర్చ. అంటే ఎన్డీఏని కొంచెం ఆయన నేనున్నాను, నన్ను గుర్తించండి, నేను ఎటువైపుకైనా జరగగలను అన్న టోన్లో కొంచెం వాళ్ళని కాషన్ చేసేటువంటి ప్రయత్నం ఏదో మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈయన హెచ్చరిస్తే భయపడే పరిస్థితుల్లో అయితే బీజేపీ ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు, అంటే వాళ్ళ బలాలు వాళ్ళకు ఉన్నాయి. రెండోది ఆయన ఎవరి మీద డిపెండ్ అవ్వదలుచుకోవటం లేదు అనే ఇండికేషన్ కూడా మోడీ గారు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు చెప్పాడు. మాకు ఒక డిజైన్ ఉంది అనే ఆయన చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని తీసుకెళ్లి జనం ముందు నిలబెట్టారు. మా ప్రోగ్రాం మాకుంది అని, మేము జగన్ మీదో లేకపోతే చంద్రబాబు మీదో డిపెండ్ అవ్వబోవడం లేదు అని పరోక్షంగా చంద్రబాబు గారికి కూడా హింట్ చేశారు ఆయన. ఇద్దరికి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మునిగిపోయాడు కాబట్టి ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కొత్తగా చలేసేది ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు గారి మాత్రం కొంచెం ఫ్రైటన్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అలా ఉండటం వలన ప్రయోజనం నిజానికి వాళ్ళకే. భారతీయ జనతా పార్టీ అవసరం అది. అక్కడ వైఎస్ఆర్సీపీ ఉనికిలో ఉండాలి, అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉండాలి. చంద్రబాబుని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి అవసరం. రెండోది అక్కడ కాంగ్రెస్ పార్టీ తలెత్తకుండా ఉండటానికి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ అవసరం. నేను మీకు అవసరం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుని వ్యవహరించండి అని చెప్పడం కోసం ఈయన ఈ ఎత్తుగడలో భాగంగా ఆయన ఇవన్నీ మాట్లాడిస్తున్నాడు. మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా ఆయన మాట్లాడాడని అనుకోవడానికి లేదు. రెండోది ట్రెండ్ తెలిసింది, వాళ్ళకి అర్థమైపోయింది. ఈ బిల్లు ఫ్రిడ్జ్లోకి వెళ్ళబోతోంది అనేది వాళ్ళకి అర్థమైన తర్వాత మాట్లాడాడు ఆయన ఓపెన్లో మొదట వ్యతిరేకించినటువంటి బ్యాచ్లో లేడు.
డిస్కషన్ మొదలైన తర్వాత ప్రాసెస్లో ఆయన లేచి తన అభిప్రాయం తను చెప్పాడు. అందుకని మేము కొంచెం క్రిటికల్గా కూడా ఉండగలము. అంటే ఇప్పటివరకు టోటల్గా వాళ్ళ పార్లమెంటరీ పార్టీ చరిత్ర తీస్తే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ఒక్క క్షణం కూడా కనబడదు. మొన్న విజయసాయిరెడ్డి గారు మాట్లాడింది మినహాయించి అది కూడా అక్కడి నుంచి మొదలైంది. మొదలై ఈరోజు ఈయన మాట్లాడినటువంటి పద్ధతి అంటే ఒక ప్రతిపక్షంగా ఉన్నాడు ఆయన. రెండోది ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడ ఉంది. ఆయన ఢిల్లీ వెళ్ళటానికి ముందు చాలా గంభీరంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఢిల్లీలో ధర్నా చేస్తున్నాను, ఇది అయిపోయిన మరుక్షణం నేను వెళ్ళి ప్రధానమంత్రిని కలవబోతున్నాను, అలాగే హోంమంత్రిని కలవబోతున్నాను. ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన వచ్చేస్తోంది అని కొన్ని కథనాలు సోషల్ మీడియాలో నడిచినాయి. దానికి తగ్గ ప్రాతిపదికను కల్పిస్తూ ఆయన ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళందరికీ ఇచ్చేళ్ళాడు ఢిల్లీకి. కానీ అక్కడేం జరగలేదు, ఏమీ జరగలేదు. ఈలోపు అంటే ఇండియా కూటమి నుంచి వాళ్ళందరూ రావటం వెనకాల కూడా ఒక ప్రోగ్రాం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రోగ్రాం ఉంది. ఈయన వచ్చి విలీనం చేస్తే మంచిది. అంటే ఆయన ఏదో ఇండియా కూటమిలోకి వైఎస్ఆర్సీపీని తీసుకోవాలని అనుకోవడం లేదు. వాళ్ళు కాంగ్రెస్లోకి వైసీపీ మెర్జ్ అవ్వాలి. కాంగ్రెస్లోకి వైసీపీ మెర్జ్ అవుతుందా లేదా, విలీనమే తప్ప స్నేహం కాదు వాళ్ళు కోరుకుంటోంది. అది ఈయనకు అర్థమైపోయింది చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి. ఇది విలీనం చేసిన మరుక్షణం ఏమైపోతాను నేను అనేటువంటి, అంటే తన ఉనికికి సమస్య. ఇండివిజువల్గా ఈ పార్టీ ఉండటం ద్వారా మాత్రమే తను ఏ బేరసారాలైనా చేయగలుగుతాడు. అవును, ఆ పరిస్థితి కోల్పోతానేమో అనే ఉద్దేశంతోనే ఆయన ఆగాడు. దీన్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ రెండోది సార్, ఇక్కడ ఇప్పుడు లోక్సభలో అయితే వీళ్ళు వ్యతిరేకించారు. వీళ్ళు అంటే గుడ్డి కన్ను మూసినా తెలిసిన ఒకటే